విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది చనిపోయారు. మృతుల్లో 3 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. మరో 3కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ఓ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పత్తి దుర్గా స్వామినాయుడు, ఎడ్ల వెంకట్రావు, కుమ్మపట్ల మణికంఠ, ఈశ్వరరావుగా గుర్తించారు. 8 మంది మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడ్డ 3ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖభద్ర బాగ్చి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. అయితే చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మృతి చెందడం కలిచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల వల్ల గోడ కూలడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి అక్కడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు వివరించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. సింహాచలం దుర్ఘటన దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సింహాచలంలో గోడ కూలడం వల్ల క్యూ లైన్లో ఉన్న భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు చెప్పారు. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంతంలో బలమైన రక్షణ చర్యలు తీసుకుంటామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సింహాచలంలో భక్తుల మృతిపై మంత్రి జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో గోడ కూలి భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సింహాచలంలో భక్తులు మృతి చెందడం తనకు ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది భక్తులు చనిపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయన్నటువంటి వివరాలు మనకు అమరావతి బ్యూరో చీఫ్ హరికిషన్ వివరాలు అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న. ఏడాదికి ఒక్కసారి వచ్చేటటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా కనులారా వీక్షించాలని చెప్పేసి ప్రతి భక్తుడు కూడా ఆరాటపడతాడు. సంవత్సరానికి ఒక్కసారి అప్పన్నకు నిజరూప దర్శనం అంటే చందనోత్సవం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తారు. ఖచ్చితంగా ఈరోజు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుంటే సకల జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి ప్రతి హైందవ భక్తుడు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తారు. సో ఇదే నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి పోటెత్తుతారు. అంటే తెల్లవారుజాము నుంచే దర్శనం చేసుకోవాలంటే రాత్రి నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎవరైతే అనువంశిక ధర్మకర్తలు ఉంటారో ముందుగా స్వామివారి దర్శనం వారికి కల్పించిన అనంతరం విఐపీలతో పాటు అలాగే సామాన్య ప్రజలందరికీ కూడా దర్శనం కల్పిస్తారు. ఇదే నేపథ్యంలో 300 రూపాయలకు సంబంధించినటువంటి టికెట్ లైన్ వద్ద ఉన్నటువంటి భక్తులపైన ఒక్కసారిగా కూలిన గోడతో 8 మంది ప్రాణాలు అప్పన్న సన్నిధిలో వదిలారు. మరోవైపు అరగంట పాటు నాన్ స్టాప్గా కురిసినటువంటి వర్షం ఇందుకు కారణమైందని చెప్పేసి కూడా ప్రాథమికంగా విచారణలో తేలింది. అంటే ఎగువ ప్రాంతం కొండ ప్రాంతం నుంచి కురిసినటువంటి వర్షం అంతా కూడా కిందికి చేరి అప్పటికే గోడకు సంబంధించినటువంటిది బాగా నానిపోయి ఉండడం వల్ల ఈదురుగాలులకు ఒక్కసారిగా గోడ పడడంతో
శిథిలాల కింద మొత్తం చిక్కుకుపోయారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రెస్క్యూ చేశారు. అంటే ఎవరితో కూడా సంబంధం లేకుండా అక్కడ గోడ కింద చిక్కుకున్నటువంటి శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిని కాపాడాలన్నటువంటి ఏకైక ధ్యేయంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సేవ్ చేసే ప్రయత్నంలో వాలంటీర్లుగా ముందుకు వచ్చినటువంటి భక్తులే చాలా వరకు కూడా ప్రాణాలను కాపాడారని మాత్రం చెప్పుకోక తప్పదు. అయినప్పటికీ కూడా 8 మంది అక్కడ మృత్యువాత పడ్డారు. మరోవైపు క్షతగాత్రులు కూడా పెరుగుతున్నారు. వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సామాన్య భక్తులతో పాటు అనువంశిక ధర్మకర్తలతో పాటు విఐపీలు కూడా స్వామివారి దర్శనం చేసుకునేందుకు వచ్చారు. అందులో మంత్రులు కూడా ఉన్నారు. ఆ మంత్రులు అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రి, అలాగే హోంశాఖ మంత్రి అనిత, వీళ్ళు కూడా ఉండడంతో వెంటనే అధికారులను కూడా అప్రమత్తం చేసి రెస్క్యూ టీమ్స్ను అప్రమత్తం చేసి నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ను కూడా అప్రమత్తం చేయడంతో పాటు వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి చాలా వీలైనంత వరకు కూడా రెస్క్యూ చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ఉపయోగపడుతున్నటువంటి సందర్భం ఉంది. మరోపక్క ఈ వార్త ఒక్కసారిగా ఉదయం తెలియగానే అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఇటువంటి వార్త వినవలసి వస్తుందని చెప్పేసి కూడా ఎవరు ఊహించలేదని చెప్పేసి ఆ మంత్రులతో పాటు ముఖ్యమంత్రి అందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి హోంమంత్రి, అలాగే అనగాని సత్యప్రసాద్తో పాటు మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుతో అందరితో టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల గురించి ఆరా తీశారు. అసలు సంఘటన ఎలా చోటు చేసుకోయిందో అన్న దానికి సంబంధించి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి నిజాలు తెలుసుకునేందుకు 3 సభ్యులతో కలిసినటువంటి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం వారికి ఎవరైతే మృతులు కానివ్వండి, లేకపోతే గాయపడిన వారందరికీ కూడా రావాల్సినటువంటివన్నీ కూడా చేసేయాలని చెప్పేసి కూడా సూచించారు. మరోవైపు మృతి చెందిన వారికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని చెప్పేసి కూడా ఆదేశించారు. దేవాదాయ చట్టం ప్రకారము ఎవరైతే మృతి చెందారో బాధిత కుటుంబంలోని ఒకరికి దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పించారని కూడా ఆదేశించారు. మొత్తానికి మాత్రము ఈరోజు వేకువజామున అప్పన్న దర్శనం కోసం తరలి వెళ్ళినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లడంతో ఆ కుటుంబాల్లో మాత్రం తీరని విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ఒక సింహాచల క్షేత్రానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని అక్కడ ఉన్నటి వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్షతగాత్రులందరికీ కూడా చాలా వరకు కూడా వీలైనంత మంచి వైద్యం అందించే విధంగా ప్రభుత్వ అధికారులు అయితే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పరిస్థితి అంతా కంట్రోల్గా ఉంది. దీనికి సంబంధించి నిజ నిర్ధారణ చేసేందుకు కమిటీతో కూడినటువంటి బృందం ఏర్పాటైంది. మరి వారిచ్చే నివేదికను బట్టి పూర్తిగా వివరాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా మాత్రం అంటే హోంమంత్రి అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వారు క్లారిటీగా ఇచ్చారు. ఎక్కువ ఈదురు గాలులతో పాటు బలమైన వర్షం పడడంతో ఏటవాలుగా ఉన్నటువంటి గోడ ఉన్న దగ్గర నుంచి కొండపై నుంచి ఏటవాలుగా ఉండడంతో వర్షం రావడం, ఈదురుగాలులతో పడడంతో గోడ కూలిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అధికారులు దర్యాప్తు చేసి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. జోష్న. రైట్ హరికిషన్. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి జరిగింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. దీంతో 8 మంది భక్తులు చనిపోయారు. మృతుల్లో 3 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ఓ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పత్తి దుర్గాస్వామి నాయుడు, ఎడ్ల వెంకట్రావు, కుమ్మపట్ల మణికంఠ, ఈశ్వర్రావుగా గుర్తించారు. 8 మంది మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడ్డ 3ని ఆసుపత్రికి తరలించారు. హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖభద్ర బాగ్చి ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు.